ఇండియా బంగ్లాదేశ్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియాతో ఇటు బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలు రోజురోజు క్షీణిస్తూ ఉన్న సందర్భం. ఇండియాకు వ్యతిరేకంగా రాడికల్ ఇస్లామిస్టులు కామెంట్ చేస్తున్న సందర్భం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ను రెచ్చగొడుతోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్పై ఇండియా అటాక్ చేస్తూ ఊరుకోమంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. బంగ్లాదేశ్పై దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తోంది. మా మిసైల్స్ ఇండియాకు పెద్ద దూరంలో లేవంటోంది పాకిస్తాన్. అఖండ భారత సిద్ధాంతాన్ని అంగీకరించే ప్రసక్తే లేదంటోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్ను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటూ పాకిస్తాన్ కామెంట్స్ చేస్తోంది. ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ కమెంట్ చేస్తోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవడు కమెంట్ చేస్తున్నాడు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ భారత్కి ఏంటి అవసరం? బంగ్లాదేశ్తో యుద్ధానికి దిగాల్సిన అవసరం భారత్కి ఏముంది? దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎవడన్నాడు అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ. వీడెవడో తెలుసా? యూత్ వింగ్ లీడర్. ఏ పార్టీకి చెందినవాడు? పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ అంటే PMLN. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన వ్యక్తి. వీడొక యూత్ లీడర్. యాద్కర్లో ఆల్ సిర్ఫ్